ఈ కార్యక్రమం చేసిన పెద్దలు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ భవిష్యత్ నాయకుడు కేటీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం. అట్లాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు, ఇంకో మాజీ మంత్రివర్యులు మీ అభిమాన నాయకుడు మహబూబ్నగర్ జిల్లా మాజీ శాసనసభ్యుడు శ్రీనివాస్ గౌడ్ గారు, నారాయణపేట పార్టీ ప్రెసిడెంట్ రాజేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మర్రి జనార్దన్ రెడ్డి గారు, పెద్దలు అంజయ్ యాదవ్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు, అలంపూర్ శాసనసభ్యులు సోదరులు విజయ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న మాజీ కార్పొరేషన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అట్లాగే మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వాల్యనాయక్ గారు, ఇంతియాజ్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, పేరు పేరున మహబూబ్నగర్, జడ్చల, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, కొడంగల్ ముఖ్య నాయకులందరికీ, అట్లాగే అంజనేయులు గౌడ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ గారికి, మిగతా పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని గ్రామాల నుంచి చేసిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్సు, గ్రామ గ్రామ ముఖ్య నాయకులు, మండల నాయకులు అందరూ కూడా పేరు పేరుగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి కొద్ది సమయంలోనే 2 రోజుల పిలుపుతోనే ఇంత పెద్దగా మీరు తరలి వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే రకంగా కేటీఆర్ గారు అన్ని జిల్లాలు తిరగడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ, రోడ్లెంబడున్న ప్రజలు కూడా మళ్ళీ మీరే కావాలి, మళ్ళీ మీరే విధంగా మరి వాళ్ళు సైగలు చేస్తూ మరి మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. మరి ఇదంతా ఎందుకు కనిపిస్తుందంటే మీరు అందరు చూసినారు, ఇక్కడ మీరు సర్పంచులు ఉన్నారు, ఈరోజు గెలిచిన వాళ్ళు సర్పంచులు. ఒకప్పుడున్న సర్పంచులకు చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ రాకముందు ఉండే సర్పంచుల పరిస్థితి ఏంటంటే ఎక్కడ పోయినా, ఎప్పుడు చూసినా, ఏడు పోయినా నీళ్ల పంచాయతీ ఉంటుండే. అంటే 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉంటే కనీసం తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వలే. ఆ నీళ్ళు ఇవ్వని కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మిషన్ భద్రత కార్యక్రమం పెట్టి ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చి సర్పంచులకు ఇబ్బందులు తొలగించడం జరిగింది. మేము చూసినాం, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎప్పుడు ఏ సర్పంచ్ ఫోన్ చేసినా, ఏ ఎంపీటీసీ ఫోన్ చేసినా, ఏ నాయకుడు ఫోన్ చేసినా, సార్ బోర్ ఎండిపోయింది సార్, మోటార్ కాలిపోయింది సార్, ఇబ్బంది ఉంది సార్, ఇదే ఉంటుండే. మోటార్లు కాలిపోతుండే, కరెంటు లేకుంటుండే, నీళ్లు లేకుంటుండే, రోడ్డు లేకుంటుండే. గంత అధ్వాన పరిస్థితులు మన రాష్ట్రాన్ని నిలిపిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మరి సమయం తక్కువ ఉంది. మరి ర్యాలీ కొద్ది దూరం అనుకుంటే దాదాపు 4-5 కిలోమీటర్ల ర్యాలీ అయింది. సమయం చాలా పట్టింది. మరి టైం తక్కువ ఉంది కాబట్టి మరి ఎక్కువ చాలామంది పెద్దలు ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉన్నా అందరికీ ఎవరు కూడా ఏమనుకోవద్దని వాళ్ళందరూ కూడా కోరుకుంటూ, మరి ఇప్పుడు మాజీ మంత్రివర్యులు స్థానిక మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను. గౌరవనీయులు పెద్దలు, మన రాష్ట్ర భవిష్యత్ నాయకుడు, మన పార్టీ భవిష్యత్ నాయకుడు, మన అందరి నాయకుడు గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి, అంజయ్ యాదవ్ గారికి, రాజేందర్ రెడ్డి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు జనార్దన్ రెడ్డి గారికి, మా మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారికి, చిట్టాన్ రామ్మోహన్ రెడ్డి గారికి, సోదరుడు విజయుడు గారికి, శాసనసభ్యులు అన్న పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న గారికి, గౌరవనీయులు అంజయ్ గారికి, కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ గారికి, వాలనాయక్ గారికి, ఇంకా వేదిక ఉన్నటువంటి పెద్దలు రాజేశ్వర గౌడ్ గారికి, మరి ఉదయం నుంచి శ్రమిస్తున్నటువంటి అంజనేయులకు చెప్పాను, శివరాజు గారికి, ముడా చైర్మన్ వెంకన్న గారికి, మాజీ చైర్మన్ కేసీ నరసింహులు గారికి, దయచేసి అందరూ క్షమించాలి. మరి వెంకటేశ్వర రెడ్డి గారికి, ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోయినా ఏమనుకోవద్దు, చెప్పిన శ్రీనివాస్ రెడ్డి గారికి,
యాదయ్య గారికి, అభిమన్య గారికి, అందరికీ, మా తమ్ముళ్లకు అందరికీ, మాజీ కౌన్సిలర్స్కు, శ్రీనివాస్ రెడ్డి గారికి, మా గిరిధర్ రెడ్డి గారికి, అందరికీ, రాజేంద్ర రెడ్డి గారికి, అందరికీ పేరు పేరు నమస్కారం. మా అక్క చెల్లెళ్లకు, పాత్రికేయ సార్ అందరికీ కూడా పేరు పేరు తలవంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మన పాలమూరు జిల్లా, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా, మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్ అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు బస్టాండ్లో దిగి ఎవరైనా మంచినీళ్ళు అడిగితే చాలా తాగితే మంచినీళ్ళు ఇస్తామని చెప్పేది. 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చేటివి. దుమ్ము గ్రామం మొత్తం టోటల్గా బస్సు పోవాలంటే ఇట్లా ఉల్టా పల్టేది. వర్షం వస్తే 2 ప్లేస్లలో ఎక్కడిదక్కడనే జామ్ అయిపోయేది. చిన్నపాటి వర్షానికే రోడ్లు మొత్తం కూడా వరద మాదిరిగా ఒగిపోలేదు. పల్లెల్లో చూస్తే ప్రతి పల్లెల్లో కూడా కరెంటు కష్టాలు, కరెంటు మోటార్లు, ఈడ పెద్ద లైన్ ఉంటుండే మన కరెంట్ ఆఫీస్ దగ్గర. మొత్తం జిల్లా అన్ని కూడా ట్రాన్స్ఫర్ మీడికి వస్తుండే. మన గంజిలో బోర్ మోటార్లు రిపేర్ చేసే షాప్ దగ్గర పెద్ద లైనే ఉంటుండే. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరిగిందో మీరు అందరు చూసిండ్రు. ఇంటి కాడ ఇంటి ముందరనే మంచినీళ్ళు ఇచ్చి, రైతులకు రైతు బంధు ఇచ్చి, ఉచిత కరెంట్ ఇచ్చి, మోటార్లకు సంబంధం లేకుండా, కాలిపోయే పరిస్థితి లేకుండా 24 గంటలు కంటికి రెప్పలా కాపాడితే రైతులని, పేదవాళ్లకు అన్నం తినలేక కష్టపడుతున్నారని చెప్పి ప్రతి ఇంట్లో పేదవాళ్లకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, సమయం లేదు కనుక చెప్తున్నా. మనం ప్రత్యేకంగా ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా పరిస్థితి ఏమైందని, 10 లక్షల దాదాపు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఈ జిల్లా సస్యశ్యామలం అయితే, ఈ జిల్లాలో 12 లక్షల ఎకరాల సాగునీరు ఇస్తే ఖచ్చితంగా ఈ జిల్లా బాగుపడుతుంది, అప్పటి వరకు బాగుపడదని చెప్పి 90% ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసిండు. నార్లాపూర్ నుంచి, ఏదుల నుంచి, వట్టెం నుంచి, కరవే నుంచి, ఉదండాపూర్ వరకు 90% కంప్లీట్ చేసి 10% పనులు కూడా టెండర్లు పిలిచిండు, కాళ్ళు టెండర్లు. కానీ మనకు పిడుగుబడి ఎట్లా పడ్డది. దాన్ని మరి అందరూ మోసం పోయే మాటలు చెప్పి 2000 పెన్షన్ 4000 ఇస్తా అని చెప్పి, పెళ్లి చేసుకోవద్దు, తులం బంగారం ఇస్తా అని చెప్పి ఎన్నో బూటకు మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. 10% కంప్లీట్ అయ్యే ప్రాజెక్టును ఇప్పటి వరకు పండబెట్టిండు. ఇలా మనం గోస చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణం దారి పడిన వస్తుంటే కేటీఆర్ అడుగుతున్నారు, నీకు ఇన్ని మార్కెట్లు ఇచ్చినా ఏమైందంటే, చూడండి నాకు ఆ మార్కెట్ కంప్లీట్ అయిపోయింది బీడీ కాలేజ్ కాడ, ఆ రోజు ఎట్లా ఉందో గట్లే ఉంది, తదాస్తన్ ఎట్లా ఉంది. R&B గెస్ట్ హౌస్ దగ్గర ఇంకొక మార్కెట్ పెట్టినాం. అందులో రైతులకు, బెస్తవాళ్లకు, ముద్దురాజులకు, చేపలు అమ్ముకోవడానికి, కటికెళ్లకు అందరికి దుకాణాలు, పేదవాళ్ళకి అందరు దుకాణాలతో R&B గెస్ట్ హౌస్ ముందర పెడితే 10% కంప్లీట్ అవుతుంది ఒక రేకులు వేసి గోడలు కడితే. కానీ ఆ పేదవాళ్ళకి ఇచ్చే మార్కెట్లో దాన్ని ఏదో ITI చేస్తారంట, దాన్ని ఇంకేదో స్టడీ సర్కిల్ చేస్తారంట, గ్రంథాలయం చేస్తారంట. గ్రంథాలయం చేయాలంటే డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే అడుక్కొచ్చేలా మీకు ఇస్తాం, గ్రంథాలయం కట్టండి. మార్కెట్లో ఎవడైనా గ్రంథాలయం కడతాడా చెప్పండి? ఈ మార్కెట్లో ఇంకొక మార్కెట్ కట్టినాం, కంప్లీట్ అవుతుంది. మేము పోయిన రోజు ఎట్లా ఉందో గదే విధంగా ఉంది. హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని కేసీఆర్ గారిని అడిగితే, సారు గాంధీ హాస్పిటల్ ఈక్వల్గా ఒక హాస్పిటల్ ఇచ్చిండు 1000 కోట్లతో ఇంకో హాస్పిటల్ ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు హైదరాబాద్లో గాంధీ ఉస్మానియా తప్ప 2 హాస్పిటల్స్ లేవు. కానీ ఇలా గాంధీ ఉస్మానియా మాదిరిగా ఒక హాస్పిటల్ ఉండగా 1000 కోట్లతో ఇంకో హాస్పిటల్ ఇచ్చి బిల్డింగ్ కంప్లీట్ అయింది. కలర్ వేయించిన మనం కలర్ వేసిండ్రు, కానీ అందులో 570 కోట్ల ఎక్విప్మెంట్కు టెండర్ పిలవాలి. ఇప్పటి వరకు టెండర్ పిలుస్తలేరు, చూస్తున్నారు. రాత్రికి రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోదామని చూస్తున్నారు. కానీ రిబ్బన్ కట్ చేస్తే ఎవడు వండుకోవాలి? దాని ప్లానింగ్ ఏంది చూసిండ్రా? ఈరోజు వరకు లేదు. దాని ముందర దాదాపు 170 కోట్లతో హరిత హోటల్, పెద్దది, రాష్ట్రంలో అతి పెద్ద హోటల్ అది. మరి కేసీఆర్ గారు అనుమతి ఇస్తే మేము 400 కార్లు కట్టేటట్లు సెల్లార్ కట్టినాం. పైన సీకులు తెల్లి ఫస్ట్ ఫ్లోర్ అయింది, ఇప్పటి వరకు మొదలు పెట్టలే. మా ఇంకా కూడా చైర్మన్ కూడా ఆయన కొంచెం మేస్త్రి పని తెలుసు, వెనకడికి చిన్నప్పుడు చేసిండు. ఆయన ఇప్పుడు మన చైర్మన్, మన నాయకుడు. సార్ నేను చెప్తున్నా, ఇంకా 5-6 నెలలు అయితే అది పనికిరాదు, సీకులు మొత్తం ఇదైపోయినాయి, సీకిపోయినాయి అని చెప్తున్నారు. ఈ రోజు వరకు కూడా స్టార్ట్ కాలేదు. మొన్న ఇంకొంటే రోప్వే రాష్ట్రంలోనే మొట్టమొదటిది. ఆ రోప్వే పనులు వాడు కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు, వాడిని పైసలు అడిగేవరకు 10% అడిగేవరకే వాడు పారిపోయాడు. ఇలా మన స్టేడియంలో సింథటిక్ ట్రాక్ టెండర్ అయిపోయింది, ఇంతవరకు లేదు. ట్యాంక్ బండ్ పూర అంధకారం అయిపోయింది, పూర్తిగా అడ్డా అయిపోయింది. మరి పక్కన ఉన్నటువంటి శిల్పరామం
పూర బూజు పట్టిపోయింది. పక్కల సౌత్ కొరియా నుంచి వచ్చి పెద్దది, సౌత్ కొరియాలో ఉన్నటువంటి పెద్ద అమ్యూజ్మెంట్ పార్కు అది కూడా ఆగిపోయింది. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రం మొత్తం కూడా అదే పరిస్థితి ఉంది. మేము తీసుకొచ్చిన మున్సిపాలిటీ తీసుకొచ్చినటువంటి 150 కోట్లు అటు మార్చి ఇటు మార్చి పనులు చేస్తున్నారు తప్ప ఇప్పటికీ లేదు. ఈరోజు కేటీఆర్ గారు వచ్చింది ఒక సన్మానం చేయడానికి మాత్రమే కాదు, సర్పంచులకు సన్మానం చేయడానికే కాదు, మా టౌన్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నటువంటి కార్పొరేటర్ నిలబడేటువంటి అభ్యర్థులు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి, ప్రజల ముందు తీసుకెళ్ళాలి. కార్పొరేషన్ కూడా మనం ఉన్నప్పుడే కార్పొరేషన్ను టోటల్గా కౌన్సిల్ రిజర్వేషన్ చేసి కలెక్టర్ ద్వారా డిఎంఏ ద్వారా గవర్నమెంట్ ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపినాం. ముఖ్యమంత్రి గారు జీవో ఇస్తుండే, కానీ కేటీఆర్ గారు ఏమన్నారంటే ఒక కార్పొరేషన్ సరిపోదు సార్, సీఎం గారు శ్రీనివాస్ గౌడ్ గారికి కొత్త కార్పొరేషన్కు 500 కోట్లు ఇవ్వాలన్నాడు. అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నా అంటే ఎలక్షన్ అయిన తర్వాత జీవోతో అప్పుడు 500 కోట్లు ఇస్తా, ఎలక్షన్ ముందర నీకు 500 కోట్లు ఇస్తే మళ్ళీ అందరూ అడుగుతారు, అవసరం ఉన్నా అవసరం లేకున్నా నాయకులకు అలవాటు ఉంటుంది ఆయనకి ఇచ్చినావు నాకు అంటారు. ఆఫ్టర్ ఏది అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత ఇస్తా అన్నాడు. మరి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఏమైందో తెలుసు. ఇప్పుడు జియో వచ్చింది కానీ పైసలు రాలే, కార్పొరేషన్ చేసింది కానీ పైసలు రాలే. ఇలా ఇంత పనులు అవుతున్నామంటే ఆ రోజు కేటీఆర్ గారు దూరదృష్టి చూసి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావాలని నేను లక్ష్మారెడ్డి గారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు అడిగితే వెంటనే ఇది మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇచ్చిండు. ఆ ముఠా ఇచ్చినందుకు ఆ పైసలు ఇలా జమ అవుతున్నాయి, రిజిస్ట్రేషన్ నుంచి గవర్నమెంట్ కోకుండా జమ అవుతున్నాయి. ఆ పైసలతో గ్రామాల్లో ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ అని చెప్పి కడతా ఉన్నారు. అది లేకపోతే లేదు, వీళ్ళకు విజన్ లేదు. డ్యూటీపల్లిలో మనం పెద్ద 10,000 కోట్లతో ఇండస్ట్రీ తమిళనాడుకి పోతుంటే తమిళనాడుకు పోయేదాన్ని తమిళనాడులో 10,000 కోట్లు ఇస్తాం, భూమి ఇస్తాం అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ అంటే అమర్రాజా ఇండస్ట్రీ ఎక్కడ పోతుంటే కేటీఆర్ గారిని అడిగినాం, సార్ మాకు ఉద్యోగాలు లేవు, ఒక ఇండస్ట్రీ లేదని చెప్తే వారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ ఇండస్ట్రీ తీసుకొస్తే పొల్యూషన్ ఉందని ముప్పు తిప్పలు పెట్టింది. మరి అయినా కూడా ప్రజలకు చెప్పిన పొల్యూషన్ ఉండదు అని. మరి ఈరోజు 3-4 వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఊర్లలోకి బస్సులు వస్తుంటే అందరూ సంతోషపడుతున్నారు. మేము హైదరాబాద్ పోతుంటే ఉద్యోగాలు చేయడానికి మా ఊర్లకు బస్సు వస్తుంది, మా పిల్ల మా కొడుకు నా బిడ్డ బస్సు ఎక్కి డ్యూటీపల్లికి పోయి జాబ్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇవాళ మన ప్రభుత్వం ఉంటే కేటీఆర్ గారు అట్లాంటివి 5 ఇండస్ట్రీలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిండే. 5 ఇండస్ట్రీలో మన నియోజకవర్గమే కాదు అటు జిల్లా మొత్తం కూడా ఉపయోగపడుతుండే. కానీ ఇలా ఉన్న ఇండస్ట్రీని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి బెదిరించి రకరకాల నానాయాతలు పెట్టిండ్రు. ఒక ఇండస్ట్రీ అని వచ్చిందా? ముఖ్యమంత్రి గారి జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే పెద్ద గొడవ అయింది. కానీ ఇక్కడ మున్సిపాలిటీలో 400 ఎకరాలు 2 నెలల్లో ఎవరికి ఇబ్బంది లేకుండా అక్వైర్ చేసి ఐటీ టవర్ కట్టి 12 ఇతర దేశాల నుంచి కంపెనీలు తీసుకొచ్చి కంపెనీలు నడిపినాం. ఇవాళ ఒక కంపెనీ నడుస్తుందా? ఎందుకు నడుస్తలేదు? ఉన్న కంపెనీలని మొత్తం బిస్తర్ కట్టి వెళ్ళిపోయారు. ఉన్న ఇండస్ట్రీ వచ్చింది, ఆ లిథియం ఇండస్ట్రీ. మేము బెంజీ కంపెనీ అడిగినాం ఇక్కడ కార్ ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి. వెంకటేశ్వర రెడ్డి గారు మేము లక్ష్మారెడ్డి గారు ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ చేయించుకున్నాం. పొరపాటున ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి వచ్చి అక్కడ గుట్ట అడ్డం ఉంది, వేరే ప్లేస్ చూసుకోమన్నారు. కానీ గవర్నమెంట్ ఉంటే ఎయిర్పోర్ట్ కూడా అయ్యేది, కంపల్సరీ అయ్యేది. ఎందుకంటే రాయచూరు కానీ గుల్బర్గా కానీ అటు కర్నూలు కానీ ఎవరికి కూడా ఎయిర్పోర్ట్ లేదు. హైదరాబాద్ దగ్గర కార్గో నడుస్తుండే, అనేక విమానాలు ఇక్కడ నుంచి కూడా పోతుండే. మేము కేసీఆర్ గారు ఇతర దేశాల్లో తిరిగి వచ్చింది కనుక ఆయనకు గొప్ప విజన్ ఉంది కనుక విద్య ఉండాలి, ఉద్యోగాలు ఉండాలి, మా పిల్లలకు బతుకుతెరువు ఉండాలి, అమెరికా పోయి బతుకోద్దు, ఇక్కడనే అమెరికా చేద్దామని హైదరాబాద్ను అమెరికా చేసింది. సినిమా యాక్టర్ రజనీకాంత్ వచ్చి ఏమన్నాడు, అరే ఇది హైదరాబాదా అమెరికానా అన్నాడు. అది ఎవరి పుణ్యం? ఎవరి పుణ్యం? ఎవరి పుణ్యం? కేటీఆర్ గారు అమెరికాలో చదువుకొని వచ్చింది కనుకనే నా లాగా కష్టాలు పడద్దు, నేను కూడా అన్ని వదిలిపెట్టుకొని ఉద్యమం చేసిన ఉద్యమంలో నుంచి వచ్చిండు. కానీ డైరెక్ట్ ఊడిపడలే. ఇక్కడ మాతో పాటు కొట్లాడిండు, కేసీఆర్ గారితో పాటు కొట్లాడిండు, జైలుకు పోయిండు, మొత్తం వ్యవస్థ చిన్న భిన్నమైంది. ఇలా తెలంగాణ రాకపోయింటే కేసీఆర్ గారు పరిస్థితి ఎట్లా ఉంటుండే? సావడానికి సిద్ధమై కొట్లాడిండు, అదే కొట్లాట ఉంటుండే. మరి కేటీఆర్ గారు కానీ ఆనాడు కేసీఆర్ గారు ఏమంటే మేము కానీ తెలంగాణ రాకపోతే మా భవిష్యత్తు ఏముంటుండే? ఇదే మహబూబ్నగర్ జైల్లో మమ్మల్ని పెట్టిండ్రు, హైదరాబాద్లో జైల్లో కేటీఆర్ గారు పెట్టిండ్రు, ఎంతమంది ఉద్యమ నాయకులు ఇక్కడ ఉన్నారు. ఇలా కష్టపడి తెలంగాణ తెచ్చిన కుటుంబాన్ని ఎట్లా చీల్చాలని ప్రయత్నం చేస్తారు. ఎంత నీచంగా దిగజారి పనులు చేస్తారు ఒకసారి ఆలోచించేయండి. సభ్య సమాజం తలదించుకునే రీతిలో
డెవలప్ చేయండి అంటే బాగు చేయండి అంటే బాగు చేయకుండా చిచ్చు పెడుతూ, కులాల మధ్యలో చిచ్చు పెడుతూ, రిజర్వేషన్ ఇస్తాం 47% అని అటు మోసం చేస్తూ, అటు బీసీలకు పంచాయతీ పెడుతూ, బీసీలకు ఓసీలకు పంచాయతీ పెడుతూ, రైతులను దివాలా తీస్తూ, యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా చిన్నం భిన్నం చేసింది రాష్ట్రాన్ని. దయచేసి చివరగా ఒకటే చెప్తా ఉన్నా, సమయం మళ్ళీ కూడా వస్తారు. ఇది మున్సిపల్ సన్నాహక సమావేశం అనుకోండి. మున్సిపల్ నుంచి వచ్చినటువంటి నాయకులారా, ఖచ్చితంగా మన జిల్లా బాగుపడాలంటే, మీ పిల్లలు బాగుపడాలంటే, మీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే, చదువుకోవాలంటే, మీ పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేయాలంటే ఖచ్చితంగా మీరు ఏ ఎలక్షన్ వచ్చినా ఎక్కడ కూడా మొగ్గు చూడకండి, కారు గుర్తు చూడండి, కారు గుర్తుకు ఓటు వేసుకోండి. ఓటు వేస్తే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రాదు, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితులు రాదు. ఏ రైతు వేస్తాడా? రైతులు వేస్తాడా? 2000 చెప్తాను, 4000 ఇచ్చిన పెన్షన్ ఇచ్చిన ఇవ్వకుండా మోసం చేసిన ముసలు వేస్తారా? మహిళలు వేస్తారా? విద్యార్థులు వేస్తారా? ఎవడేస్తాడు? ఎవడు చేయరు. కనుక ఉన్న 2 ఏళ్ళు ఉంటారు వాళ్ళు, 2-3 ఏళ్ళు మాత్రమే. 3 ఏళ్ళలో ఇంకా దిగదారిపోతుంది. 50 లక్షల ఎకరం ఉన్నటువంటి భూమి ఎలా 5 లక్షలకు పడిపోయింది. టౌన్లో పెళ్లికి అవసరం ఉందంటే 500 గజాలు, 100 గజాలు అమ్మి పడిచి పెళ్లి చేస్తుంది. ఇలా 500 కాదు, అంత కూడా కొనేటోడు దిక్కులేడు. ఆలోచన చేయండి. టౌన్లో ఉన్న వ్యాపారస్తులు ఆలోచన చేయండి, రైస్ మిల్లులు ఆలోచన చేయండి, రైతులు ఆలోచన చేయండి, కులము మతమని లేకుండా అందరూ ఆలోచన చేయండి. ఇలా 120 కోట్ల మైనార్టీ స్కూల్ ఆగిపోయింది, హజౌజ్ ఆగిపోయింది, క్రిస్టియన్ భవన్ ఆగిపోయింది, మల్లెంకొండ దేవస్థానం ఆగిపోయింది. రైతుల పిండి సంచులు, యూరియా పిండి సంచులు పైసలు పెడితే కూడా దొరికే పరిస్థితి లేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాకముందు మనం చూసినాం. మళ్ళీ ఇప్పుడు అదే చూస్తూ ఉన్నాం. వాళ్ళ మోసపూరితమైన మాటలకు మోసపోయి కాంగ్రెస్ ఓటేస్తే మళ్ళీ మీ పిల్లల భవిష్యత్తు అంధకారం మీద గుర్తుపెట్టుకోండి. కనుక ఏ మున్సిపల్ ఎలక్షన్ రేపు వస్తుంది, హడావుడి చేస్తూ ఉన్నారు. సర్పంచ్ ఎలక్షన్ రిజర్వేషన్ ఇస్తామని చేయలేదు, ఇప్పుడు 42% ఇస్తామని చేయలేదు. వాళ్ళు ఇస్తామని మనం అడిగినాం, ఏ కులానికి ఏం చేయలేదు. యాదవులకు 3 లక్షలు వేస్తామని చేయలేదు, ముద్రాజులకు బీసీలు ఏం చేస్తామో చేయలేదు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తామని లేదు, 47% బీసీలకు మంత్రి పదవులు ఇస్తామని ఇవ్వలేదు, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదు, ఎస్సీలకు ఇవ్వలేదు, యాదవులకు మంత్రి పదవి లేదు, మున్నూరు కాపులకు లేదు, ఎంబీసీలకు లేదు. మరి మాదిగల పరిస్థితి ఎంత దౌర్భాగ్యం. 10 లక్షలు మనం ఇస్తే 10 లక్షలు ఏ దేశంలో లేనటువంటిది బాగుపడాలని ఎంతో పెద్ద మనసు చేసుకొని ఇస్తే ఏం చేసుకున్నాం చెప్పండి. మనం అందరం కూడా ప్రతి ఒక్క ఇంటికి లాభం జరిగింది. కనుక ఈరోజు మనకు మంచి నాయకుడు ఉన్నాడు కేటీఆర్ గారు. ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఆయన ఇబ్బంది పెట్టాలని, ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తాం తెలుసా? మీకు అర్థమైందా? ఆయన రేపు మనకు కాబోయే ముఖ్యమంత్రి కనుక సత్తా ఉన్నాడు కనుక, దమ్ము ధైర్యం ఉన్నాడు కనుక, ఒక్కసారి అవకాశం వస్తే మళ్ళీ 20 ఏళ్ళు కేటీఆర్ రానియడరా, ఇప్పుడే బదనాం చేయాలని చెప్పి బదనాం చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు, కుట్రలు చేస్తూ ఉన్నారు. పొద్దుగా లేస్తే పచ్చి అబద్ధాలు చేస్తూ ఇలా కుట్రలు చేస్తూ ఉన్నారు. కనుక మనం అందరం కూడా ఈ సమయంలో కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు చాలా ధైర్యవంతుడు, చాలా ఆరోగ్యంగానే ఉన్నాడు. ఉట్టి పుకారు కూడా నమ్మొద్దండి. మొన్ననే మేము పోయినాం, మంచిగా భోజనం చేపించి మాకు పంపించాడు, మంచిగా ఉద్యమంలో ఎట్లున్నాడో ఆ రకంగా కనిపిస్తూ ఉన్నాడు. కనుక భవిష్యత్ తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు సుభిక్షంగా ఉంటుంది. అందుకే తట్టుకోలేక సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు కనుకనే తట్టుకోలేక దమ్ము ధైర్యం లేక వెన్నుపోటు పడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం అందరం కూడా కంటికి రెప్పలా కాపాడుకొని మనం ఈ పార్టీని కాపాడుకోవాలి. ఇది పార్టీ, ఉద్యమ పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ తెచ్చిన నాయకులు ఇక్కడ ఉన్నారు. కనుక దయచేసి మీరందరూ కూడా ఐక్యమత్యంతో ఉండాలి. ఒకరికి టికెట్ ఇవ్వలేదు, ఇంకోరు అట్లా ఒకరికొరు వెన్నుపోటు వరుసుకోవద్దు. మనం అందరం అట్లా చేస్తే ఖచ్చితంగా మళ్ళీ నష్టం జరుగుతుంది. కనుక ఐక్యమత్యంతో ఉండాలని చెప్పని మీ అందరి మనసారి కోరుకుంటూ, ఇప్పుడు మనకు భవిష్యత్తు నాయకుడు, మన పెద్దలు, మనకు కాబోయే ముఖ్యమంత్రి ఎవడు ఆపలేడు. సూర్యచంద్రులు ఉన్నంత ఎవడు కూడా ఆపలేడు. ఖచ్చితంగా అది మనం ఖచ్చితంగా చూస్తామని, ఎన్ని అబద్ధాలు అసత్య ప్రచారం చేసి నిందలేనండా ఎవడు ఏం పీకలేడని కూడా చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, మరి పెద్దలు కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. జై తెలంగాణ! అందరు చేతులెత్తి జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. గౌరవనీయులు పెద్దలు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్,
జై కేటీఆర్ అన్న. అందరికీ నమస్కారం. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా అదేవిధంగా నారాయణపేట జిల్లాకు సంబంధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరికీ మొన్ననే ఎలక్షన్లో బ్రహ్మాండంగా గెలుపొంది వచ్చినందుకు సన్మానించే కార్యక్రమం. అదేవిధంగా రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా మన పార్టీ నాయకులు గెలవాలని సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారికి, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, నిరంజన్ గారికి, లక్ష్మారెడ్డి గారికి, ఆర్ఎస్ ప్రవీణ్ గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, రామ్మోహన్ గారు, అంజన్న గారు, అదేవిధంగా అలంపూర్ ఎమ్మెల్యే విజయ్ గారు, చాలామంది మాజీ చైర్మన్లు, సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. అందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో దాదాపు 2.5 గంటల పాటు ర్యాలీలో పాల్గొన్న పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరికీ, యువకులందరికీ, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా విషయాలు ఇంకా కేటీఆర్ అన్న గారు మాట్లాడేది ఉంది. సీనన్న కానీ లక్ష్మారెడ్డి గారు మాట్లాడింది. 1-2 విషయాలే చెప్పి ముగిస్తాను. అన్న చాలా విషయాలు మీకు చెప్పేది ఉంది. నేను ఒక్కటే మీ అందరినీ కోరేది, 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉన్నది రాజ్యం, ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా సాగుతుందో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఆ 2 ఏళ్ల కష్టాలు చూసినాం కాబట్టే మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో జిద్దు మీద మీరు కొట్లాడి దాదాపు 35-40% మంది సర్పంచులు మనం అధికార పార్టీ ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని వచ్చింది. మేము కళ్ళారా చూసినాం ఎంత కష్టపడ్డారు నాయకులు, కార్యకర్తలు. 2 రోజుల ముందైతే ఎవరు చాలా మంది నిద్రపోకుండా కూడా కష్టపడ్డారు. నేను రోజు ఒక నాయకునితో అన్నా, ఈ కష్టం నిజంగా ఎమ్మెల్యే ఎలక్షన్లో 20% కష్టపడ్డా కూడా ఇలా మన ప్రభుత్వం వచ్చేదని. అంటే మేము అనుకోలేదనా పోతుందని ప్రభుత్వం. ఎవరూ అనుకోలే. 10 ఏళ్ల కాలంలో పనిచేసినాం. చిన్న పొరపాటు, ఒక ఏమరుపాటు తోటి ఉంటే 1.8% తోటి మనం ప్రభుత్వాన్ని, అధికారాన్ని కోల్పోయినాం. ఇంకా మన దేవరకర కాన్స్టిట్యున్సీ అయితే 0.6% తోటి మనం అధికారం కోల్పోయినాం. అందుకే కసి పెంచుకోవాలనే కోరుతా ఉన్నా నేను. ప్రభుత్వం ఏం చేస్తుంది, మనం ఏం చేస్తున్నాం, స్కీములు ఏంది, సంక్షేమం ఏంది అన్నీ మీకు తెలుసు. అందరూ సీనియర్ నాయకులే ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఆ విషయాలన్నీ కూడా కేటీఆర్ గారు ఇప్పుడు చెప్తారు. కానీ నేను మీ అందరిని కోరేది, మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ఏ విధంగా అయితే కసి అనేది పెంచుకున్నామో, ఈ ప్రభుత్వం పోవాలి, మళ్ళా గులాబీ జెండా ఎగరాలని ఏ కసి మీద అయితే మీరు పనిచేసిర్రో, రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లా, మున్సిపల్ తర్వాత వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ల ఎంపీటీసీ, జడ్పీటీసీలో కూడా మన గులాబీ జెండా ఎగరాలి. రిజర్వేషన్ ఎవరికన్నా రాని, కానీ ఆ కుర్చీ మీద మనోడే కూర్చోవాలన్న ఒక పట్టుదలతోటి మీరు అందరూ ప్రయత్నం చేస్తే 100కు 100% మున్సిపాలిటీలు, ఎంపీపీ, జడ్పీటీసీలు గెలుచుకునే అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ కేటీఆర్ అన్న గారి సమక్షంలో అడ్డాకుల మండలానికి సంబంధించిన మా ఖాజా మైనుద్దీన్, ఆయనతో పాటు దాదాపు 200 మంది ఇవాళ జాయిన్ అవుతా ఉన్నారు. అందుకే అన్న స్పీచ్ అయిన తర్వాత జర స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ పక్కకు జరిగితే, ఎందుకంటే సీనియర్ నాయకులం 15-20 ఏళ్ళుగా అన్నతోటి చాలాసార్లు ఫోటోలు దిగిన వాళ్ళం ఉన్నాం. కానీ ఒక్కసారి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, తర్వాత సర్పంచులు సిస్టమేటిక్గా వాళ్ళకు రానియగలిగితే ఇంత దూరం సర్పంచులు వచ్చినారు. అందుకే వాళ్ళందరికీ కూడా శాల్వా కప్పేది ఉంటుంది. కాబట్టి వేదిక మీద ఉన్న వాళ్ళు సహకరించాలని కోరుకుంటూ, మరొకసారి ఈడ సర్పంచులు కూర్చోవడానికి ఎవరైతే ఊర్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు కష్టపడ్డారో వాళ్ళందరికీ చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. రాజేందర్ రెడ్డి గారిని, చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారిని కూడా మాట్లాడమని రిక్వెస్ట్ చేసినాం. కానీ వాళ్ళు సమయం అయింది, మేము వద్దులే అని చెప్పిండ్రు. వద్దని చెప్పింది కనుక గౌరవనీయులు పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారిని మాట్లాడవలసిగా రిక్వెస్ట్ చేస్తుంది. జై తెలంగాణ. నాకు తెలిసి ఆకలి అవుతుంది మీ అందరికీ, నాకు కూడా అవుతున్నది. సరిగ్గా ఆకలి అయినప్పుడు మైక్ ఇచ్చినారు, గట్టిగా కాకపోతే ఒక్కసారి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అందరూ బాగున్నారా? గౌరవనీయులు పెద్దలు, ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ లక్ష్మారెడ్డి గారు, స్థానిక మాజీ శాసనసభ్యులు, ఎవరి ఆధ్వర్యంలోనైతే మహబూబ్ నగర్ పట్టణం రూపురేఖలు మారిందో గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, గౌరవ అలంపూర్ శాసనసభ్యుడు తమ్ముడు శ్రీ విజయుడు గారు, గౌరవనీయులు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి మన అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు దేవరకద్రలో వెంట్రుక వాసితో ఓడిపోయిన ఎల్లవేళలా మీకు అండగా ఉన్న శ్రీ ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, నారాయణపేట మాజీ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు, మరి మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే చాలా ప్రొఫెషనల్ నాయకుడు మా అన్న రాజేందర్ రెడ్డి గారు, షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు, పార్టీ ఆవిర్భావం నుంచి మొదటి రోజు నుంచి కేసీఆర్ గారికి సోదరుడిలా అండగా ఉన్న గౌరవనీయులు శ్రీ అంజయ్య యాదవ్ గారు, జిల్లాలో ఉన్న ఇద్దరు శాసన మండలి సభ్యులు తమ్ముడు నవీన్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే చెల్ల వెంకటరామరెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు నాగర్ కర్నూల్ శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు మక్తల్ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మరి సోదరులు మన మాజీ పార్లమెంట్ సభ్యులు మన్నించాలే గౌరవనీయులు శ్రీ మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు శ్రీ ఇమ్తియాజ్ ఇషాక్ గారు, వాలియా నాయక్ గారు, మన డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, ఇంకా వెంకటేశ్వర్ రెడ్డి గారు, పేరు పేరున వేదిక పైన ఆసీనులైన నాయకులందరికీ, గౌరవనీయులైన సీనియర్ నాయకులు, మన పట్టణ నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వేదిక మీద చాలా మంది ఉన్నారు, సింగిల్ విండోల చైర్మన్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎవరెవల పేర్లు అయితే నేను చెప్పలేదో వారందరూ మనసులో తిట్టుకోండి, బయటికి తిట్టొద్దు అని కోరుతూ, ముందుండి ఈరోజు గెలిచి వచ్చిన మా సర్పంచులు, ఉప సర్పంచులు గట్టిగా ఒకసారి చప్పట్లు. అట్లాగే గెలవకపోయినా గట్టిగా కొట్లాడినా మరి కొట్లాడి కొద్ది తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ వాళ్ళు తొండి చేస్తే కొద్ది తేడాతో ఓడిపోయిన మరి మా నాయకులందరికీ గట్టిగా వారికి కూడా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ, అట్లాగే గెలిచిన వాళ్ళు కొందరైతే వారిని గెలిపించిన వాళ్ళకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒకసారి గట్టిగా గెలిపించిన మా అన్నదమ్ములు ఆడబిడ్డలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన పత్రికా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మారెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, నారాయణపేట మరియు మహబూబ్ నగర్ జిల్లాల ఉమ్మడి నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. దాదాపు 4-5 కిలోమీటర్ల ర్యాలీ. నాకైతే ఆ ర్యాలీ చూస్తా ఉంటే మళ్ళీ 2028 ఎలక్షన్ అయిపోయింది, మనం గెలిచినాము, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు అనే స్థాయిలో 6-7 వేల మోటార్ సైకిళ్లను మరి బ్రహ్మాండంగా ర్యాలీ తీసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ దాకా ఉత్సాహపూరితంగా వచ్చినారు. ఒకటి మాత్రం వాస్తవం, ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తా ఉంటే శ్రీనివాస్ గౌడ్ గారు పక్క నుంచి చెప్తా ఉన్నారు, అన్నా చూడండి ఇగో ఇది మనం కట్టించిన మెడికల్ కాలేజ్, అన్నా చూడండి కేసీఆర్ గారు కట్టించిన ఆసుపత్రి, అన్నా చూడండి ఇగో మనం కట్టించిన ఫలానా కమ్యూనిటీ హాల్ అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ దాకా బ్రహ్మాండంగా అన్ని వివరిస్తూ వస్తా ఉన్నాడు. జంక్షన్ల అభివృద్ధి కానీ, రహదారుల విస్తరణ కానీ, ఫ్లైఓవర్లు కానీ, అదేవిధంగా పట్టణంలో వీధి వ్యాపారుల కోసం కట్టిన స్ట్రీట్ వెండింగ్ జోన్లు కానీ, ఇవన్నీ ఒక్కొక్కటిగా చూపెడుతూ ఎట్లా అయితే ఒక సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత పద్ధతిగా కట్టుకుంటారో అంత పద్ధతిగా శ్రీనివాస్ గౌడ్ గారు ఒక్కొక్కటి చూపెడతా ఉంటే కడుపు నిండినట్టు అయింది. ఎందుకంటే గతంలో నేను మున్సిపల్ మంత్రిగా పనిచేసిన 2014 ముందు మహబూబ్ నగర్ పట్టణం ఎట్లుండే ఇవాళ ఎట్లా ఉన్నది చూసిన మీ అందరికి తెలుసు. ఒక మహబూబ్ నగరే కాదు, నారాయణపేట చూడండి, అట్లాగే వనపర్తి చూడండి, నాగర్ కర్నూలు చూడండి, ఈ జిల్లాలోని ఏ పట్టణమే చూడండి, గద్వాల్ చూడండి, ఏ పట్టణమే చూడండి, 14 ముందు ఎట్లుండే తెలంగాణ రాకముందు ఇవాళ ఎట్లా ఉన్నదో ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. కేసీఆర్ గారి నాయకత్వంలో 1-2 కాదు, అన్ని పట్టణాలు అభివృద్ధి చేసుకున్నాం, అన్ని పల్లెలు అభివృద్ధి చేసుకున్నాం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనే కార్యక్రమాల కింద పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా బ్రహ్మాండమైన అభివృద్ధిని చూసుకున్నాం. సరే కొద్ది తేడాతో ఓడిపోయినాం, కానీ
2 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎక్కడేసిన గొంగలి అక్కడనే అన్నట్టు ఒక్క పని కూడా కొత్తగా చేసింది లేదు. పల్లెల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ట్రాక్టర్లు పెట్టి, ట్యాంకర్లు పెట్టి, చెట్లు పెట్టి, ఇంటింటికి నల్లా పెట్టి, ప్రతి గల్లీలో వీధుల్లో స్ట్రీట్ లైట్లు పెట్టి, వైకుంఠ ధామాలు కట్టి, డంపింగ్ యార్డులు పెట్టి, పల్లె ప్రకృతి వనాలు కట్టి అద్భుతమైన అభివృద్ధిని కేసీఆర్ గారు చూపెడితే ఈ 2 ఏళ్లలో ట్యాంకర్లో నీళ్లు లేవు, ట్రాక్టర్లో డీజిల్ లేదు, కనీసం పైన పెట్టిన బుగ్గలు అవి కూడా వెలుగుతలేవు. ఇది వాస్తవం, మీకు తెలుసు. అందుకే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 40% సీట్లను ప్రజలు 2 ఏళ్లు తిరగకుండానే మనకిచ్చినారు. అంటే పాలమూరులో మార్పు మొదలైంది. దానికి మొన్న మీరు చూసింది కేవలం శాంపుల్ మాత్రమే. రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు కనబడుతుంది, తప్పకుండా కనబడుతుంది. ఎందుకంటే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఎన్ని అబద్ధపు మాటలు చెప్పి, అడ్డగోలు హామీలు ఇచ్చి, నేను మీ పాలమూరు బిడ్డను, నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి డైలాగులు కొట్టి, సెంటిమెంట్ పెట్టి, ఇవాళ 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొలువు తీరిండు రేవంత్ రెడ్డి. 2 ఏళ్ళు అయిపోయింది. 100 రోజుల్లోనే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. మరి 2 ఏళ్ళు అయింది, ఒక్క హామీ అమలైందా? సరిగ్గా ఒక్కసారి గుర్తు చేసుకోండి. కొత్తవి అమలు చేయడం దేవుడు అరుగు, ఉన్నవి కూడా ఊడగొట్టినారు. కేసీఆర్ కిట్టు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డ ప్రసూతి అయితే ఇంటికాడ బండెక్కించుకొని దవాఖానా తీసుకుపోయి మళ్ళీ బిడ్డ పుట్టినాక ఇంటికాడ దించిన సంస్కారవంతమైన ప్రభుత్వం. మగ పిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని చెప్పి 13,000 ఇచ్చిన ప్రభుత్వం. ఇలా ఉన్నదా కేసీఆర్ కిట్టు? అది కూడా పోయింది. బతుకమ్మ పండుగ వస్తే కేసీఆర్ గారు ఆనాడు ఆడబిడ్డకు ఒక కానుక పెట్టేది, బతుకమ్మ చీర పంపేది. ఇలా వస్తున్నదా బతుకమ్మ చీర? రంజాన్ పండుగ వస్తే రంజాన్ తోఫా ఇచ్చేది. ఆజ్ మిల్ రా ఆప్కో రంజాన్ తోఫా నై. క్రిస్మస్ వస్తే క్రిస్మస్ పండుగకు క్రైస్తవులకు అందరికీ క్రిస్మస్ కానుక ఇచ్చేది. ఇలా వస్తున్నదా? అది కూడా లేదు. కొత్తవి దేవుడెరుగు కొత్త పథకాలు ఉన్నాయి, ఊడగొట్టినారు. నెలకు 2,000 రూపాయలు కేసీఆర్ గారు పెన్షన్ ఇచ్చేది 46 లక్షల మందికి. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కేసీఆర్ గారు ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దర్ల ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు, నాకు అవకాశం ఇవ్వండి, పాలమూరు బిడ్డను నేను ఇద్దరికి ఇస్తా, ఇంట్లో ముసలమ్మకు ముసలయ్యకు ఇద్దరికి ఇస్తా. ఆయన 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. అది కూడా 100 రోజుల్లో ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? మరి 25 నెలలు అయిపోయింది. 100 రోజులు గంగలో పోయింది. ఆ 2,000 తప్ప 4,000 లేదు. ఆ 2,000 కూడా 2 నెలలే కొట్టిండు. ముసలోళ్ళ నోట్ల కూడా మన్ను కొట్టిండు రేవంత్ రెడ్డి. రైతులను ముంచిండు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు. నిజంగానే పండబెట్టిండు. వ్యవసాయాన్ని పండబెట్టిండు, రైతాంగాన్ని తొక్కిండు. రైతు బంధు కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. నాటేసే టైంకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పడేది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు జమ చేసిన నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. కానీ ఈ మొనగాడు ఎన్ని మాటలు చెప్పిండు ఆ రోజు? 2 పంటలకు ఇస్తారా, 3 పంటలకు ఇయ్యాల రైతు బంధు అన్నాడు. 2 పంటలకేనా, 3వ పంటకి ఇయ్యవా అని నిలదీసిండు. 10,000 15,000 ఇస్తా అన్నాడు. ముష్టేసినట్టు 10,000 ఇస్తావా, మా సోనియమ్మ మీద ఒట్టు 15,000 ఇస్తా అన్నాడు. మరి ఇలా సోనియమ్మ మీద ఒట్టేసినావు కదా, ఇచ్చినవా 15,000? వచ్చినాయా? భూ యజమానులకే ఇస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్. నేను కౌలుదారులకు కూడా ఇస్తా అన్నాడు. పట్టించుకుంటున్నాడు మళ్ళీ ఇలా కౌలు రైతులను? రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నాడు. రాహుల్ గాంధీ మీద ఒట్టన్నాడు. ఇస్తున్నాడా? పడుతున్నాయా రైతు కూలీలకు? ఆలోచించండి ఎన్ని అబద్ధాలు. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 1,00,000 రూపాయలు ఇచ్చి 15 లక్షల మందికి పెళ్లి చేస్తే నేను తులం బంగారం ఇస్తా. ఆయన ఇచ్చే పైసలు మరి లగ్గమైపోయినాక 6 నెలలకు వస్తున్నాయి, నేను మీరు పత్రిక పెట్టుకోగానే ఇస్తా అన్నాడు. తులం బంగారం ఇంటికే పంపుతా అన్నాడు. వస్తుందా తులం బంగారం? మేము ఆ రోజే చెప్పినాం ప్రజలకి, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నమ్మదగ్గ మనుషులు కాదు, బంగారం ఇచ్చే మనుషులు కాదు, పుస్తల తాడెత్తుకపోయే బ్యాచ్ వీళ్ళని చెప్పినాం. నమ్మలేదు, మమ్మల్ని నమ్మలే, వాళ్ళని నమ్మినరు. ఇవాళ ఏమైందో మీకు గనపడుతున్నది.
పాలమూరు బిడ్డ అన్నాడు. ఏమై మరి పాలమూరు బిడ్డకు బంగారం దొరకలేదా? బంగారు దుకాణాలు కనబడతలేవా? బంగారు దుకాణంలో ముఖ్యమంత్రికి ఆయన మాటకు విలువ లేదా? ఎందుకు ఇస్తలేవు మరి తులం బంగారం? ఎప్పుడు ఇస్తావు? ఇంకా ఈ మోగోడు అంట, ఈ సిపాయి ఏది తులం బంగారం ఇస్తా అని ఇప్పటిదాకా కనీసం కళ్యాణ లక్ష్మి కూడా చక్కగా ఇయ్యనోడంట. ఇలా ఆడబిడ్డలందరినీ 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తాడంట. కూట్లే రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాను బయలుదేరిండంట. 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేయాలంటే ఎన్ని పైసలు కావాలా? ఎన్ని కోట్లు కావాలా? 1 కోటి కోట్లు కావాలా? 1 కోటి కోట్లు అంటే మాట్లాడితే కూడా అబద్ధం చెప్తే కూడా కొద్దిగా అతికేటట్టు ఉండాలనా లేదా? ఎన్ని అబద్ధాలు, ఎన్ని అడ్డగోలు హామీలు గుర్తు తెచ్చుకోండి. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. చదువుకునే ఆడపిల్లలకి ఇచ్చిండా? స్కూటీలు కాదు కదా, లూటీ మాత్రం మంచిగా జరుగుతున్నది. స్కూటీలు రాలే, లూటీ మాత్రం జోర్దార్ నడుస్తున్నది. ఆలోచన చేయండి. విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు. మరి ఫీజు రీయింబర్స్మెంట్కే దిక్కులేదు. 12,500 కోట్ల రూపాయలు అటు కాలేజీలో మొత్తుకుంటున్నారు, ఇటు టీసీలు రాక పిల్లగాన్లు ఇంట్లో వాళ్ళు మొత్తుకునే పరిస్థితి వచ్చింది. నేను చెప్పేది ఏమైనా అబద్ధం ఉంటే మీరే ఆలోచన చేయండి. ఈ 2 ఏళ్లలో ఎవరికి లాభం జరిగింది? ఈ 2 ఏళ్లలో ఏ వర్గానికి లాభం జరిగింది? మీరు ఆలోచించండి. మీరు నిన్నగాక మొన్న మరి చూసినారో లేదో, అసెంబ్లీ మంత్రి గారు చెప్తున్నారు, ఒక ఆయన రెవెన్యూ మంత్రి గారు, కేసీఆర్ గారేమో కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినాడు, కొత్త జిల్లాలు చేసినాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని 5 జిల్లాలు చేసిండు కేసీఆర్ గారు. నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లా చేసినాడు. మీరందరూ నారాయణపేట వాళ్ళు, గద్వాలోళ్ళు, కొల్లాపూర్ వాళ్ళు, అచ్చంపేట వాళ్ళు మీరు మహబూబ్ నగర్ దాకా వచ్చేది ఎందుకు? మీ దగ్గరికే కలెక్టర్ను, ఎస్పీని తీసుకొస్తా, జిల్లా అధికారులను మీ దగ్గర కూర్చోబెడతా, ఇంత దూరం మీరు వచ్చేది ఏందని చెప్పి ఎక్కడికక్కడ జిల్లాలు ఏర్పాటు చేసినాడు. కలెక్టర్లను మీ గడప ముంగట కూర్చోబెట్టినాడు. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు, కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు. ఈ జిల్లాలో ఉండే మా లంబాడ సోదరులు, మా గిరిజన సోదరులు మీ ఆకాంక్ష నెరవేరుస్తూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? కేసీఆర్ తప్పు చేసిండు, తాండాలు గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే, మహబూబ్ నగర్ జిల్లాను 5 ముక్కలు చేసేది కాకుండే, అందుకే వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు. శాస్త్రీయంగా చేయలేదు, వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు. మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా? గద్వాలో లూకుంటారా? వనపర్తితో లూకుంటారా? ఆలోచించండి. కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ కూర్చోబెడితే కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందామా? ఆలోచన చేయండి. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పిచ్చి పొరపాట్లు చేయకండి. నీకు అధికారం ఇచ్చింది నీ అడ్డమైన అబద్ధపు హామీలను చూసి మోసపోయి ప్రజలు అవకాశం ఇచ్చినారు. నీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చు. 420 హామీలు ఇచ్చినావు కదా, నెరవేర్చు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలని చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కృష్ణా జలాల్లో మన జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు, కొంత భాగం నల్లగొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో 14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి బ్రహ్మాండమైన పథకం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. 30,000 కోట్లు ఖర్చు పెట్టినాం, 90% పనులు పూర్తి చేసినాం. రిజర్వాయర్లు అన్నీ పూర్తయినాయి. కావాలంటే మీరు కూడా చూడొచ్చు. నార్లాపూరు, ఏదుల, కరివెన, వట్టెం, అట్లాగే ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు 90% పని పూర్తయి ఒక కాలువలు మాత్రమే పూర్తి చేసేది ఉన్నది. కేసీఆర్ గారు పంపులు కూడా పెట్టిండు. ఆ పంపులు కూడా, ఒక పంపు నార్లాపూర్లో స్వయంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా 2023 సంవత్సరంలో వచ్చి ప్రారంభించిండు. నీళ్లను కూడా పాలమూరుకు చూపెట్టిండు. అట్లాగే అప్పటిదాకా పెండింగ్ ప్రాజెక్టులుగా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా పడావు పెట్టిన ప్రాజెక్టులను, పండబెట్టిన ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టెంపాడు గాని ఇవన్నిటినీ పూర్తి చేసి ఈ జిల్లాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒకనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ జిల్లా మైగ్రేషన్ కి మారుపేరు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మైగ్రేషన్ కాదు, ఇరిగేషన్ కు మారుపేరుగా 8 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు.
అట్లాంటి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డిని కూడా పూర్తి చేసి 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రణాళికలు రూపొందించి 90% పూర్తి చేసి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ సన్నాసి ముఖ్యమంత్రి 10% పని కూడా చేయలేకపోతా ఉన్నాడు. ఎందుకు? ఏం బాధ నీకు? పాలమూరు బిడ్డనంటావు, ఎందుకు పాలమూరుకు నీళ్ళు ఇవ్వమంటే ఆయన బయటికి చెప్పాడు. కానీ ఒకటే ఒకటి ఆయన మనసులో ఉన్నది, తొందరగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే కేసీఆర్కు పేరు వస్తుంది, ప్రజలు కేసీఆర్ను గుర్తు చేసుకుంటారు. అట్లే పాత బాసు ఉన్నాడు కదా ఆయనకు, పాత బాసు ఎవరు? పాత బాసు ఆయన కోపం వస్తుంది. మరి కృష్ణా నీళ్లు మొత్తం ఈడ గుంజితే మన హక్కు మనం తీసుకుంటే కిందికి నీళ్లు పోవు కదా, పాత బాసు ఊకుంటాడా? అరే నా చెంచగాడు ఉన్నాడు తెలంగాణలో ముఖ్యమంత్రి, వీడేమరా ఎక్కువ గుర్తున్నాడు అని చెప్పి ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు కదా. ఎందుకంటే ఈయన రహస్యాలన్నీ ఆయన కాడున్నాయి, ఈయన చేసిన లంగ పనులన్నీ ఆయనకు తెలుసు. చెంచగాడు చెంచగాను లెక్క ఉండాలి కానీ ఎక్కువ ఎగురు తూకుంటాడా? ఊకోడు పాత బాసు. అందుకే పాత బాసు కోపం రావద్దు, కేసీఆర్ కు పేరు రావద్దని చెప్పి ఇలా పాలమూరు రైతన్నలను ఎండబెడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆలోచన చేయండి దయచేసి, ఈ 2 ఏళ్లలో ఒక్కటన్నా మంచి పని చేసిండా పాలమూరు రైతన్నల కోసం రేవంత్ రెడ్డి? ఆలోచన చేయండి. రైతులకు రైతు భరోసా ఇయ్యడు, కౌలు రైతులకు రైతు భరోసా ఇయ్యడు, రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు, అది ఇయ్యడు. ఆఖరికి రైతులకు యూరియా బస్తాలు కూడా దొరుకుతలేవు. ఇలా యూరియా బస్తా ఇయ్యనోడంట మొత్తం పాలమూరును సస్యశ్యామలం చేస్తా అని మళ్ళా డైలాగులు కొట్టడానికి 17 తారీఖు ఇడికి వస్తున్నాడంట. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒకసారి మోసపోవాలి, ఇన్నిసార్లు మోసపోతే మరి వాళ్ళ తప్పు కాదు మన తప్పు అవుతుంది. అయినా నాకు ఒకటి మాత్రం అనిపిస్తుంది, రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీ గల మోసగాడు. ఆయన చెప్పి మోసం చేసిండు. ఆయన ఏమన్నాడు? ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తామని చెప్పి నిజాయితీగా చెప్పిండు. ఆయన తప్పు కాదు, ఆయన చాలా నిజాయితీగా చెప్పినాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు మీకు? మళ్ళొక్కసారి మోసం చేయనికే పాలమూరు నా నాయకత్వంలోనేమో చేస్తా అని చెప్తున్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 17 తారీఖు వస్తున్నావు కదా మహబూబ్ నగర్ పట్టణానికి, ఒక్క మాట స్పష్టంగా చెప్పు. నీ ప్రభుత్వం వచ్చినాక మేము ఆనాడు ఐటీ హబ్ కట్టి అక్కడ 14 పరిశ్రమలు తెస్తే నీ ప్రభుత్వం వచ్చినాక ఆ 14 పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయో ఒక్కసారి తెలంగాణ యువతకు, పాలమూరు యువతకు, మహబూబ్ నగర్ యువతకు సమాధానం చెప్పమని కోరుతా ఉన్నా. నీ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో పాలమూరుకు ఒక్క పరిశ్రమ తెచ్చినవా? ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తెచ్చినవా? సమాధానం చెప్పు చిత్తశుద్ధి ఉంటే. మేము మా గవర్నమెంట్లో తెచ్చిన వాటికి వచ్చి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నాడు. దేవరకద్రలో ఆనాడు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మేము అందరం పోయి కార్నింగ్ అనే పరిశ్రమను తీసుకొస్తే దానికి ఈయన వచ్చి రిబ్బన్ కట్ చేసి ఈయనేందో పీకి పందిరేసినట్టు ఉపన్యాసం చెప్తా ఉన్నాడు. మహబూబ్ నగర్ లో దివిటిపల్లిలో అమరరాజా అనే పరిశ్రమ 9,500 కోట్ల రూపాయల పెట్టుబడితో మన గవర్నమెంట్ లో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం సాధిస్తే ఈ మొనగాడు వచ్చి ఈయనేదో చేసినట్టు అక్కడ పోయి తిరిగి 2 సార్లు పోజులు కొడతా ఉన్నాడు. ఒక్క కొత్త పరిశ్రమ వచ్చిందని వచ్చినాక ఉన్న ఐటీ పరిశ్రమలు బారిపోయినాయి. నీ నిర్వాహకం వల్ల ఈరోజు ఒక్కటంటే ఒక్క కొత్త పని జరగడం లేదు. ఇక ఇంకా విచిత్రమైన మాటలు మీ జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కుల్లా చెప్తున్నాడు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏమంటున్నాడు? మా ఎమ్మెల్యేల కాడ పైసలు లేవు, ఎమ్మెల్యేల దగ్గర పైసలు లేవు, మేము పెళ్లిళ్ళు పేరెంటాలు తిరుగుడు తప్ప మాతోనేం అయితలేదు అని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు. వాస్తవం అది. ఎందుకు? ఉన్న పైసలన్నీ ఢిల్లీకి పోతే, ఉన్న పైసలన్నీ మూటలు కట్టి ఢిల్లీకి పంపితే ఇక్కడెక్కడ ఉంటాయి? మరి రేవంత్ రెడ్డి ఇస్తాడా? వీళ్ళకే ఇయ్యడు, మరి సర్పంచులకు ఇస్తాడా? ఇయ్యడు. ఒక 2 ఏళ్ళు కష్టం ఉంటుంది, గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు యాదికి పెట్టుకోండి, ఇంకొక 2 ఏళ్ళు కష్టం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా కేసీఆర్ గారే రాబోతున్నారు, అప్పుడు మళ్ళా చేసుకుందాం. 2 ఏళ్ళు ఉంటది కష్టం. ఆడు చెప్తారు ఇక కథలు కాంగ్రెస్ వాళ్ళు సర్పంచులకు, ఏమని? మీరు మా పార్టీలకు రండి, మీకు డెవలప్మెంట్ చేస్తాం, ఇది చేస్తాం, మన్ను చేస్తాం, మశానం చేస్తాం. ఏమీ లేదు అక్కడ. ఎమ్మెల్యేలకే పైసలు లేవు, మీకేమిస్తారు వాడు? మీరు చూడండి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పిండు, నేను చెప్తలేను. మా బతుకు పెళ్లిళ్ళు పేరెంటాలు తిరగనికి తప్ప దేనికి వనికి రాకుండా పోయిందని ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు. ఇక ఇంకో ఎమ్మెల్యే ఉన్నాడు, జడ్చర్ల ఎమ్మెల్యే, ఆయన ఒకటే చెప్తున్నాడు, ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. నేను చెప్పలే, ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అని జడ్చర్ల ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు. ఇక ఈ జిల్లా మంత్రి ఉన్నాడు ఇంకో ఆయన, జూపల్లి, ఆయన పాపం నిజాయితీకి ఒక ముచ్చట చెప్పిండు. జూపల్లి కృష్ణారావు ఏం చెప్పిండు? మొన్న ఎక్కడో ఆదిలాబాద్ పోయిండు జూపల్లి. పోతే అక్కడ ఆదిలాబాద్లో వాళ్ళు అడిగినారు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు అడిగినారు, సార్ మాకు ఒక రెవెన్యూ డివిజన్ ఇవ్వాలి, గతంలో కేసీఆర్ గారు కొత్త జిల్లాలు చేసిండు, మా కాడ కూడా డిమాండ్ ఉంది, ఒక రెవెన్యూ డివిజన్ మిస్ అయింది, అది మీరు ఇవ్వాలి అన్నారు. అంటే జూపల్లి కృష్ణారావు నిజాయితీగా చెప్పిండు పాపం.
ఇగో నేను మళ్ళా గెలుస్తానో లేదో తెలియదు, మా ప్రభుత్వం మళ్ళా వస్తుందో రాదో తెలియదు, నేను హామీలు ఇయ్యా అన్నాడు. మంత్రి గారికి నేను చెప్తా ఉన్నా, నీకు తెలుసో తెలియదో మాకు తెలియదు కానీ ప్రజలకు, పాలమూరు ప్రజలకు మాత్రం పక్కాగా తెలుసు, మీ పార్టీని పండబెట్టి తొక్కేది ఈసారి ఖాయం. 14 నియోజకవర్గాల్లో కొడంగల్తో సహా ఈసారి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టబోతా ఉన్నారు ప్రజలు. అందులో ఈ జిల్లాలను ముడితే మాత్రం, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలను ముడితే మాత్రం అగ్గి రగులుకుంటది, మళ్ళా కాంగ్రెస్ ను దహించి వేస్తదనే మాట కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. దయచేసి ఒకటి ఆలోచన చేయండి. యూరియా బస్తాలు ఇయ్యలేని సన్నాసులు ఇవాళ మీకు తులం బంగారం ఇస్తారా? ఇల్లు ఈ సన్నాసులు 2,500 ఇస్తాడు మహిళలకు, మహాలక్ష్మి ఇస్తాడా? ఇవన్నిటిని తప్పించుకోనికే ఒకటే తెలుసుకున్నాడు ఆయన, ఒకటే అర్థం చేసుకున్నాడు ఆయన. ఏం అర్థం చేసుకున్నాడు? బూతులు మాట్లాడాల. మనం సబ్జెక్టు మాట్లాడితే ఆయన బూతులు మాట్లాడతాడు. నువ్వు అడిగినావు అనుకో, ఏమైందా రేవంత్ రెడ్డి నరికితివి కదా, మరి 15,000 రూపాయలు ఇస్తా అంటివి రైతులకు, కౌలు రైతులకు పైసలు ఇస్తా అంటివి ఏవి అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. అదొకటే వచ్చు. రెండవది ఏమైనా మరి మహిళలకు 2,500 ఏవి స్వామి అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. నువ్వు గట్టిగా అడిగినావు ఇంకో తులం బంగారం ఎదురా నాయన అని నీ పేగులు తీసి మెడలేసుకుంటా. బూతులు మాట్లాడానికి రెడీ. మాకు రావా బూతులు? ఆయన కన్నా ఒక భాష వచ్చేమో, నాకు 4 భాషలు వచ్చు. తిట్టుమంటే పొల్లు తిడతా, కానీ ఇక మంచిది కాదని ఊరుకుంటున్నా. ఇక ఆయన బాధ ఏందో నాకు అర్థం కాదు. ఇప్పుడు అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయిపోయింది. అది మన దగ్గర అంటారు కదా ఊళ్ళలో, అడ్డిమారి గుడ్డి దెబ్బల కిస్మత్ బాగుంది. మేము అనుకోలే, కార్యకర్తలు మా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అనుకోలే. మీరు ఏమనుకున్నారో నాకు తెలుసు. నేను చెప్తున్నది కరెక్టా కాదా మీరు ఒకసారి నాకు చెప్పు. మీరు ఏమనుకున్నారు అంటే పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు, అంతేనా? అదే అనుకున్నారు. కాకపోతే ఏం జరిగిందంటే అట్లా దేవరకద్రోళ్ళు అనుకున్నారు, మహబూబ్నగర్ వాళ్ళు అనుకున్నారు, నారాయణపేట వాళ్ళు అనుకున్నారు, అందరు వేలు. మొదటికే మోసం వచ్చింది, లాజిక్ మిస్ అయ్యారు మీరు. ఎమ్మెల్యే లేకపోతే కేసీఆర్ ఎట్లుంటాడే? గది మిస్ అయ్యారు మీరు. అందుకే నేను మీ అందరికి ఒకటి దండం పెట్టి చెప్తున్నా, ఈ కార్డు నుంచి ఒకటి యాద పెట్టుకోరు. ఇక పోయినసారి జరిగిన తప్పు మళ్ళీ జరగద్దు అంటే ఏం చేయాలి? రేపు మున్సిపాలిటీలో కూడా మళ్ళీ కారు గుర్తు మీద బీఫామ్ మీద వస్తారా మనోళ్ళు? వస్తే మీరు ఏం చేయాలంటే వాడు సక్కటోడా, వాడు పొడుగు ఉన్నాడా, వాడు పొట్టిగా ఉన్నాడా, ఇవన్నీ చూడకూరి. ఆడు మంచోడు కదా, అవన్నీ కాదు. ఒక కారు గుర్తు మీద ఒక అభ్యర్థి వచ్చిండంటే కేసీఆర్ గారు అన్ని ఆలోచించే ఇచ్చింటాడు అనుకోవాలా. కారు చూడాలా, కేసీఆర్ని యాడ్ చేసుకోవాలా, గట్టి కొత్తాలి. అంతేగాని ఇక మళ్ళీ చర్చలు పెట్టద్దు. మళ్ళీ ఇక మా ఓడు పోతే వేయండి కానీ కేసీఆర్ వస్తాడు కదా, ఈయన పోతే ఏంది ఆయన గెలుస్తాడు కదా, వద్దుగా. మీరు ఇక్కడి నుంచి గట్టిగా కసి మీద, సరే సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు లేవు కానీ రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తు గులాబీ జెండా ఉంటది. అది మాత్రమే చూడాలి తప్ప అటు ఇటు చూడద్దిగా. పక్కన మళ్ళా తప్పు చేయరు కదా, గట్టి కొట్లాడదామా? కొట్లాడదాం. రెండో మాట, ఇంకొక మాట నేను విజ్ఞప్తి చేసేది మీకు, దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు మున్సిపల్ ఎన్నికల్లో కనుక గట్టికి కొడితే నాకు తెలిసి రేవంత్ రెడ్డి జిల్లా పరిషత్ ఎన్నిక పెట్టే ధైర్యం కూడా చేయడు. ఆయనకి ఇప్పటికే భయం అవుతుంది. మీరు 40% సర్పంచులు గెలిచినారు, దాంతోనే భయపడి సస్తున్నాడు. మళ్ళా గుర్తు మీద ఉండే ఎన్నికలు పెడితే మళ్ళీ నా కుర్చీ ఎక్కడ పోతుందేమో ఆయన భయం. ఎందుకంటే ఢిల్లీ వాళ్ళు ఊకోరు కదా, ఈయన బేకారు ఉన్నాడు తీసిపాడేండ్రా అని అంటారు. ఆయన భయం ఆయనది. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీలు ఎవరెవరైతున్నారో అందరూ మున్సిపాలిటీకి రావాలి. అక్కడ గట్టిగా పని చేయాలి. అక్కడ మీ చుట్టాలు ఉంటారు, మీ దోస్తులు ఉంటారు, మీ క్లాస్మేట్లు ఉంటారు. వాళ్ళందరికీ ఒకటే చెప్పాలి, అరే మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకోవాలంటే ఈ మున్సిపాలిటీలో కూడా గట్టిగా కారు గుర్తు మీదనే ఒత్తాలా అని చెప్పి గట్టిగా చెప్పి బరాబర్ మనోళ్ళు ఎవరు నిలబడ్డా వారిని గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. చివరగా ముగించే ముందు నేను ఒక్కటే ప్రార్థన చేస్తా ఉన్నా, మళ్ళీ ఐటీ హబ్ కలకలలాడాలి అంటే, మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలు రావాలి అంటే, అమర రాజా లాంటి పరిశ్రమలు మళ్ళీ రావాలి అంటే, రైతులకు మంచి రోజులు రావాలంటే, మా ఆడబిడ్డల ముఖంలో మళ్ళీ చిరునవ్వు వెలగాలి అంటే, మన భూముల ధరలు మళ్ళీ పెరగాలి అంటే మళ్ళొక్కసారి కేసీఆర్ రావాలి అన్నది గుర్తుపెట్టుకోండి. ఈసారి తప్పు చేయొద్దు, ఈసారి ఏ మరుపాటు వద్దు. ఆల వెంకటేశ్వర్ రెడ్డి 1300 ఓట్లతో ఓడిపోయింది, మర్రి జనార్దన్ రెడ్డి 5000 ఓట్లతో ఓడిపోయింది, లక్ష్మారెడ్డి గారు కూడా దగ్గరకు వచ్చి ఓడిపోయింది. ఇట్లా ఈసారి తప్పు జరగొద్దు. ఈసారి ఎవరు నిలబడ్డా ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మళ్ళా గులాబీ జెండా ఎగిరి కేసీఆర్ గారు మళ్ళీ వస్తేనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మన పొలాలకు నీళ్లు వస్తాయి. ఈ దుర్మార్గులు ఉన్నంత కాలం వీళ్ళేమి చెయ్యరు.
వీళ్ళ అడ్డమైన అబద్ధాలు, అడ్డమైన డైవర్షన్ గేములు అవి తప్ప వీళ్ళు చేసేదేమి ఉండదు. అందుకే దండం పెట్టి చెప్తున్నా, మున్సిపల్ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలు కావాలి. భవిష్యత్తులో ఆ జైత్రయాత్ర అట్లే కొనసాగాలి. ఈ రోజు పాలమూరులో కనబడ్డ జోషు, మహబూబ్ నగర్ లో కనబడ్డ జోషు మొత్తం 14 నియోజకవర్గాలకు పాకాల. తప్పకుండా గులాబీ జెండా ఎగరాలని కోరుతూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జర ఆగండి భయ్, ఆగండి. నువ్వు ఇక్కడ మీరు నాయకులందరూ వెనకకుండా, ఇది సర్పంచులకు సన్మాన కార్యక్రమం. మిగతా వాళ్ళు దయచేసి పోవాలి, ఎక్కడో అక్కడ వెనక పోవాలి. సర్పంచులకు సన్మాన కార్యక్రమం, సర్పంచులు కాని వాళ్ళు జరగాల, మర్యాదగా జరగాల, బాగుండదు నూకేస్తే. సర్పంచులు కాని వాళ్ళు జరగాల దయచేసి. జై తెలంగాణ.